పరిశుద్ధ గ్రంథములోని అతి ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి మనము తెలుసుకుందాం. ఆదాము నుండి యాకోబు వరకు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము కుమారుడు షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. షేతు కుమారుడు ఏనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. ఏనోషు కుమారుడు కేయినాను, ఇతను 910 సంవత్సరాలు బ్రతికెను. కేయినాను కుమారుడు మహలాలేలు, ఇతను 895 సంవత్సరాలు బ్రతికెను. మహలాలేలు కుమారుడు ఏరేదు, ఇతను 962 సంవత్సరాలు బ్రతికెను. ఏరేదు కుమారుడు హనోకు, ఇతను 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడిచిన కారణము చేత దేవుడు ఇతన్ని తీసుకొని పోయెను. హానోకు కుమారుడు మెతుషేల, ఇతను 969 సంవత్సరాలు బ్రతికెను. మెతుషేల కుమారుడు లేమేకు, ఇతను 777 సంవత్సరాలు బ్రతికెను. లేమేకు కుమారుడు నోవాహు, ఇతను 950 సంవత్సరాలు బ్రతికెను. నోవాహు కుమారుడు షేము, ఇతను 600 సంవత్సరాలు బ్రతికాడు. షేము కుమారుడు అర్పక్షదు, ఇతను 438 సంవత్సరాలు బ్రతికెను. అర్పక్షదు కుమారుడు షెలహు, ఇతను 433 సంవత్సరాలు బ్రతికెను. షెలహు కుమారుడు ఏబేరు, ఇతను 464 సంవత్సరాలు బ్రతికెను. ఏబేరు కుమారుడు పేలేగు, ఇతను 239 సంవత్సరాలు బ్రతికెను. పేలేగు కుమారుడు రయు, ఇతను 239 సంవత్సరాలు బ్రతికెను. రయు కుమారుడు సెరూగు, ఇతను 230 సంవత్సరాలు బ్రతికెను. సెరూగు కుమారుడు నాహోరు, ఇతను 148 సంవత్సరాలు బ్రతికెను. నాహోరు కుమారుడు తెరహు, ఇతను 205 సంవత్సరాలు బ్రతికెను. తెరహు కుమారుడు అబ్రహాము, ఇతను 175 సంవత్సరాలు బ్రతికెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇతను 180 సంవత్సరాలు బ్రతికెను. ఇస్సాకు కుమారుడు యాకోబు, ఇతను 147 సంవత్సరాలు బ్రతికెను. యాకోబు 12 మంది కుమారులు. వారి పేర్లు ఆదికాండము 35వ అధ్యాయంలో రాయబడ్డాయి. మొదటి కుమారుడు రూబేను, రెండవ వాడు షిమ్యోను, మూడవ వాడు లేవి, నాలుగవ వాడు యూదా, ఐదవ వాడు ఇస్సాకారు, ఆరవ కుమారుడు జబులూను, ఏడవ వాడు దాను, ఎనిమిదవ వాడు నప్తాలి, తొమ్మిదవ వాడు గాదు, 10వ వాడు ఆషేరు, 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను. వీరి నుండే ఇశ్రాయేలీయుల 12 గోత్రములు ఏర్పడ్డాయి. ఆ 12 గోత్రములలో లేవి గోత్రము ఉండదు. ఎందుకనగా దేవుడు లేవి గోత్రమును యాజకత్వ పనికి నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ 12 గోత్రములలో యోసేపు పేరు కనబడదు. యోసేపు యొక్క పేరుకు బదులు అతని 2 కుమారులైన మనష్షే ఒక గోత్రముగా, ఎఫ్రాయిము 2వ గోత్రముగా ఎంచబడతాయి. అలాగే పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల పేర్లు చూసినట్లయితే వీరు న్యాయాధిపతుల గ్రంథములో కనబడతారు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2 యెహూదు, 3 షమ్గరు, 4 దెబోరా, 5 గిద్యోను, 6 అబిమెలెకు, 7 తోలా, 8 యాయీరు, 9 యొప్తా, 10 ఇబ్సాను, 11 ఏలోను, 12 అప్టోను, 13 సంసోను, 14 ఏలి, 15 సమూయేలు. ఈ 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను పరిపాలించారు. న్యాయాధిపతుల కాలము తర్వాత ఇశ్రాయేలీయులను రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలీయుల ఐక్యరాజ్య పరిపాలనలో సౌలు 40 సంవత్సరాలు ఏలాడు. రెండవది దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. మూడవది సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా విభాగించబడుతుంది. మొదటిది ఇశ్రాయేలు రాజ్యము, రెండవది యూదా రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యములో 19 మంది రాజులు పరిపాలించారు. మొదటిది యెరోబాము, ఇతను 22 సంవత్సరాలు ఏలాడు. రెండవది నాదాబు, ఇతను 2 సంవత్సరాలు పరిపాలించాడు. మూడవది బయేషా, ఇతను 24 సంవత్సరాలు పరిపాలించాడు. నాలుగవది ఏలా, ఇతను 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఐదవది జిమ్రి, ఇతను 7 రోజులు పరిపాలించాడు. ఆరవది ఒమ్రి, ఇతను 12 సంవత్సరాలు ఏలాడు. ఏడవది ఆహాబు, ఇతను 22 సంవత్సరాలు ఏలాడు.
8వది అహజ్య, ఇతను 2 సంవత్సరాలు పరిపాలించాడు. 9వది యెహోరాము, ఇతను 12 సంవత్సరాలు ఏలాడు. 10వది యెహూ, ఇతను 28 సంవత్సరాలు ఏలాడు. 11వది యెహోవాయాజు, ఇతను 15 సంవత్సరాలు పరిపాలించెను. 12వది యెహోయాషు, ఇతను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 13వది యెరోబాము, ఇతను 41 సంవత్సరాలు ఏలెను. 14వది జకర్యా, ఇతను 6 నెలలు పరిపాలించెను. 15వది షల్లూము, ఇతను 1 నెల పరిపాలించెను. 16వది మెనహేము, ఇతను 10 సంవత్సరాలు ఏలెను. 17వది పెకాహ్యా, ఇతను 2 సంవత్సరాలు ఏలెను. 18వది పెకహు, ఇతను 8 సంవత్సరాలు పరిపాలించాడు. 19వది హోషేయ, ఇతను 9 సంవత్సరాలు ఏలెను. వీరిలో ఎక్కువ కాలము పరిపాలించింది యెరోబాము, ఇతను 41 సంవత్సరాలు ఏలెను. తక్కువ రోజులు పరిపాలన చేసింది జిమ్రీ, ఇతను కేవలము 7 రోజులు మాత్రమే పరిపాలన చేసెను. తరువాత యూదా రాజ్యానికి వస్తే, యూదా రాజ్యములో మొత్తము 20 మంది రాజులు పరిపాలించారు. వారిలో మొదటిది రెహబాము, ఇతను 17 సంవత్సరాలు ఏలెను. రెండవది అబియాము, ఇతను 3 సంవత్సరాలు పరిపాలించాడు. మూడవది ఆసా, ఇతను 41 సంవత్సరాలు ఏలాడు. 4వది యెహోషాపాతు, ఇతను 25 సంవత్సరాలు ఏలాడు. 5వది యెహోరాము, ఇతను 8 సంవత్సరాలు పరిపాలించాడు. 6వది అహజ్య, ఇతను 1 సంవత్సరము పరిపాలించాడు. 7వది అతల్య, ఈమె 6 సంవత్సరములు ఏలెను. 8వది యోవాషు, ఇతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. 9వది అమజ్యా, ఇతను 29 సంవత్సరాలు ఏలాడు. 10 ఉజ్జియా, ఇతను 52 సంవత్సరాలు పరిపాలించాడు. 11 యోతాము, ఇతను 16 సంవత్సరాలు పాలించాడు. 12వది ఆహజు, ఇతను 16 సంవత్సరాలు ఏలాడు. 13వది హిజ్కియా, ఇతను 29 సంవత్సరాలు ఏలాడు. 14వది మనష్షే, ఇతను 55 సంవత్సరాలు పరిపాలించాడు. 15వది ఆమోను, ఇతను 2 సంవత్సరాలు ఏలాడు. 16వది యోషియా, ఇతను 31 సంవత్సరములు పరిపాలించాడు. 17వది యెహోయాహాజు, ఇతను 3 నెలలు పరిపాలించాడు. 18వది యెహోయాకీము, ఇతను 11 సంవత్సరములు పరిపాలించాడు. 19వది యెహోయాకీను, ఇతను 3 నెలలు పరిపాలించాడు. 20వది సిద్కియా, ఇతను 11 సంవత్సరములు పరిపాలించాడు. యూదా రాజ్యములో అత్యధిక సంవత్సరములు పరిపాలన చేసింది మనష్షే, ఇతను 55 సంవత్సరములు యూదా రాజ్యమును ఏలెను. తక్కువ సంవత్సరములు యెహోయాహాజు, ఇతను 3 నెలలు పరిపాలన చేశాడు. యెహోయాకీను కూడా 3 నెలలు పరిపాలన చేశాడు. పరిశుద్ధ గ్రంథములో 73 మంది కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో పేరుగాంచిన ప్రవక్తలలో 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. వీరు తమ పేరును బట్టి గ్రంథాలను కూడా రచించారు. 4 పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. 12 మంది చిన్న ప్రవక్తలు హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. అలాగే వీరు కాక ఇతర ప్రవక్తలు కూడా చాలామంది కలరు. ఆదాము నుండి హానోకు వరకు కూడా ప్రవక్తలే అని చెప్పబడింది. అబ్రహాము కూడా ప్రవక్తనే. అలాగే మోషే, సమూయేలు, నాతాను, మీకాయా, షమయా, ఏలియా, ఎలీషా, ఇలాగూ చాలామంది ప్రవక్తలు కలరు. అలాగే ప్రవక్తనీయులు కూడా ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తు శిష్యులు 12 మంది. వారి పేర్లు మత్తయి సువార్త 10వ అధ్యాయములో మనము చూస్తాం. మొదటి శిష్యుడు పేతురనబడిన సీమోను, 2వవాడు అతని సహోదరుడగు అంద్రెయ, 3వవాడు జబదై కుమారుడగు యాకోబు, 4వవాడు అతని సహోదరుడగు యోహాను,
5 ఫిలిప్పు, 6 బర్తలోమాయ్, 7 తోమా, 8 సుంకరి అయిన మత్తాయి, 9 అల్పాయి కుమారుడగు యాకోబు, 10 తద్దయి అను మారుపేరు గల లెబ్బాయి, 11 కానానీయుడైన సీమోను, 12 ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది శిష్యులు తరువాత అపోస్తులుగా ఎంచబడతారు. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయములో మనకు కనబడుతుంది. ఇందులో 12వ వాడైన ఇస్కరియోతు యూదా యేసు క్రీస్తును అప్పగించిన కారణము చేత ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఇతనికి బదులుగా 12వ అపోస్తులునిగా మత్తీయ అనే వ్యక్తి నియమించబడతాడు. ఇలాగూ పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి మనము